హైదరాబాద్ బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ నగేష్తో కలిసి ఎమ్మెల్యే పాయల శంకర్ జాతీయ జెండాను ఎగరవేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. శాంతినగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగురామన్న పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజశిష ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గౌసాలంతో కలిసి కలెక్టర్ రాజశిష పాల్గొన్నారు. కమాండర్ గా అశోక్ ఏఓ, అలాగే సెకండ్ ఇన్ఛార్జ్ గా తరుణ్ గారు, చీఫ్ జిల్లా గ్రామీణ కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. జీవన్ రెడ్డి సార్ అండ్ సిఐ గారు ప్రణయ్ సార్ ఆధ్వర్యంలో చక్కటం ముందుకు కొనసాగుతుంది. 22,300 సాకారం చేస్తుంది. ఈ రోజు ఆ పథకానికి తర్వాత నార్మల్ ప్లేస్ నుంచి ఎందరో మహానుభావులు పోరాటాలు ఫలితంగా మనం స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ఎందరో ఆదర్శ భర్తులు సారథ్యంలో ప్రజాస్వామ్యం లౌకిక వ్యవస్థను పునాదిగా రూపొందించి రాజ్యాంగ ద్వారా 1950 జనవరి 26న మనం దేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన అమరులకు, రాజ్యాంగ వ్యూహకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము. భారత రాజ్యాంగ ఆవిర్భించి 75వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 76లోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి 4 పథకాలు ఈ రోజున శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రగతి వివరాలను తెలియజేస్తున్నాము. అనుసరించి ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయడం జరుగుతున్నది. ఇందిరమ్మ ఇల్లు సర్వే యాప్ ద్వారా 1,06,690 దరఖాస్తులను సర్వే చేయడం జరిగింది. మండలాలకి 1 చొప్పున 17 మోడల్ ఇందిరమ్మ ఇళ్లు మంజూరై పనులు పురోగతిలో ఉన్నవి. ఈ నెల 21 నుండి 24 వరకు చేపట్టిన గ్రామ మరియు వార్డు సభలో 22,309 దరఖాస్తులను స్వీకరించాము. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధిదారునికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతున్నది. గ్రామాభివృద్ధి సంస్థ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా 24-23 ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ క్రింద 20 రోజులు పని చేసిన